బంగారం, వెండి ధరలకు మరోసారి రెక్కలు వచ్చాయి. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు, అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాలు గోల్డ్, సిల్వర్ ధరలకు మరలా రెక్కలు వచ్చేలా చేశాయి. ఎన్నడూ ఎవరూ ఊహించని రీతిలో బంగారం, వెండి సరికొత్త రికార్డులను నెలకొల్పుతూ దూసుకెళ్తున్నాయి. ఫ్యూచర్ మార్కెట్లో కిలో వెండి ధర తాజాగా మార్చి డెలివరీ కాంట్రాక్ట్ ఒక రోజులోనే 13,800 రూపాయల పైగా పెరిగి 2,87,000 రూపాయలకు చేరింది. ఇక బంగారం సైతం 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ 1,43,000 వద్ద ట్రేడ్ అవుతుంది. గడిచిన 4 రోజుల్లోనే కేజీ వెండి 36,000 రూపాయల పైగా పెరిగింది. ఏడాది కాలంలో 52,000 రూపాయల పైగా పెరగడం గమనార్హం. అయితే 2026 కొత్త ఏడాదిలోనే 52,000 రూపాయలు పెరిగింది వెండి. గత ఏడాది డిసెంబర్ 31 నాటికి వెండి 2,35,000 ఉండగా నేడది 2,87,000 రూపాయలకు చేరింది. గోల్డ్ కూడా ఫ్యూచర్ మార్కెట్లో దూసుకెళ్తుంది. ఫిబ్రవరి కాంట్రాక్ట్ ఒక రోజులోనే 932 రూపాయల పైగా పెరిగింది. దీంతో 1,43,000 మార్కును దాటిపోయింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ 10 గ్రాములు 1,47,600 రూపాయల ధర పలుకుతుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంట్ గోల్డ్ 1,31,750 రూపాయలుగా ఉంది. ఇక కేజీ వెండి హైదరాబాద్ మార్కెట్లో 2,88,000, ఢిల్లీ మార్కెట్లో 2,74,000గా ఉంది. అంతర్జాతీయ విపణిలో గోల్డ్ ఔన్స్ $4,637 వద్ద ట్రేడ్ అవుతుంది. వెండి $90 ఎగువకు చేరింది. డాలర్తో రూపాయి మార్కం 90.23గా ఉంది. రూపాయి విలువ క్షీణత కూడా దేశీయంగా గోల్డ్, సిల్వర్ ధరల పెరుగుదలకి ప్రభావం చూపుతున్నాయి. అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించవచ్చన్న అంచనాలు ఇవన్నీ కూడా ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడులకి అనుకూలంగా మారాయి. గోల్డ్, సిల్వర్ ధరల పెరుగుదలకి కారణమయ్యాయని ప్రముఖులు చెబుతున్నారు. బులియన్ ఎక్స్చేంజ్లో వెండి ఔన్స్ $91 మార్కును చేరుకుంది. ఇక భౌగోళిక ఉద్రిక్తతలు కూడా దీనికి తోడయ్యాయి. ఇరాన్లో హింస చెలరేగుతోంది. భౌగోళికంగా తీవ్రమైన ఉద్రిక్తత నెలకొన్నాయి. ఉక్రెయిన్, రష్యా మధ్య కూడా దాడులు మరింత పెరిగాయి. అమెరికా అధ్యక్షుడు పలు దేశాల మీద ఆంక్షలు విధిస్తూనే ఉన్నారు. దీంతో బంగారం, వెండిలో పెట్టుబడుల వెల్లువ కొనసాగుతుంది. ఇన్వెస్టర్స్ బంగారం, వెండి వైపు మొగ్గు చూపడంతో బంగారం, వెండి ధరలు ఎన్నడూ లేని విధంగా దూసుకెళ్తున్నాయి. రాబోయే కొద్ది రోజుల్లోనే కేజీ వెండి 3 లక్షల రూపాయలు దాటిపోవచ్చు అనే అంచనాలు ఉన్నాయి.